హమారీ హమాలీ అనే స్లోగన్తో మొదటి అడుగుతోనే థై బజార్ పన్ను మీద యుద్ధం ప్రకటించిన నాయకుడు తలసాని. ఉమ్మడి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా పేదోడి గుండె మీద వేసిన పచ్చబొట్టు తలసాని. తెలుగు సినిమా చరిత్ర పుస్తకాల్లో అభివృద్ధి అక్షరమాల తలసాని. పలారం బండి, పోతురాజు, బోనాలను చూస్తే చిన్న పిల్లోడులా మారిపోయే మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న. వెంకటేశం యాదవ్, లలితాబాయి దంపతులకి అక్టోబర్ 6, 1965 సంవత్సరంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు జన్మించారు. ఇంటర్మీడియట్ వరకు విద్యాభ్యాసం చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆ తరువాత నాన్నకు చేదోడు వాదోడుగా మోండా మార్కెట్లో హోల్సేల్ కూరగాయల వ్యాపారంలో అడుగులేశారు. మనం ఒక్కరం బ్రతికింది బతుకు కాదని తన తోటి వ్యాపారులకు, కూలీలకు అండగా నిలబడ్డారు. థై బజార్ పన్నుకు వ్యతిరేకంగా ప్రభుత్వంతో పోరాడి అది రద్దయ్యే వరకు నిద్రపోని అవిశ్రాంత శ్రామికుడు మన తలసాని. అందుకు సగౌరవంగా ఆయనకప్పట్లో 94 కిలోల గజమాలను వేసి సత్కరించడం ఆంధ్ర రాష్ట్రమంతటా ఆశ్చర్యంతో విన్నారు. హమాలీ సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వారికి ప్రత్యేక లైసెన్సులు ఇప్పించి వారి గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని పొందారు. ఎన్టీఆర్ ప్రభావంతో 22 వయసులో రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. సికింద్రాబాద్ ఒలిఫాంట్ బ్రిడ్జి, ఆసియా బిగ్గెస్ట్ స్లమ్ అడ్డగుట్టని ఎంతో అభివృద్ధి చేశారు. ఎన్టీఆర్ 2 రూపాయల కిలో బియ్యం పథకం కూడా అక్కడ్నుంచే మొదలయ్యింది అంటే తలసాని అంకిత భావం గురించి ఇంకేం చెప్పాలి. 1996లో చంద్రబాబు గారి నాయకత్వంలో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రంలో ఎందరో కార్మికుల కడుపులు నింపడానికి కారణమయ్యారు మన తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న. 2014లో సనత్ నగర్ ఎమ్మెల్యేగా గెలిచి ఐడిహెచ్ రెడ్ బిల్డింగ్స్ గృహ నిర్మాణ పథకం వల్ల రాష్ట్రమంతటా డబుల్ బెడ్రూమ్ పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దేశంలో ఎక్కడ కూడా మనుషులకే చక్కగా అంబులెన్స్లు ఉండయి, కానీ మంచి డైనమిక్ మినిస్టర్, ఆ జాతి రత్నం శ్రీనివాస్ యాదవ్ గారు. అద్భుతమైన తెలివితేటలున్న వ్యక్తి. 100 అంబులెన్సులు, మొబైల్ వ్యాన్లు, అత్యాధునిక టెక్నాలజీతోని. నేను వాస్తవం చెప్తా ఉన్నా, ఈరోజు అది నా ఐడియా కాదు, మా తమ్ముడు శ్రీనివాస్ యాదవ్దే ఐడియా. ఆ మొబైల్ క్లినిక్స్ పెట్టించిన ఘనత మా తమ్మునికే దక్కుతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. చూశారుగా, కేసీఆర్ గారే ఆయన గురించి ఇలా అన్నారంటే ఇక మనం చెప్పేదేముంది. కేసీఆర్ మంత్రివర్గంలో పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమాభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా ఉన్నారు మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఎన్నో విధాలుగా తెలుగు సినిమా అభివృద్ధికి తోడ్పడ్డారు మన తలసాని. అన్నా అంటే నేనున్నాను అని షూటింగ్ సమయంలో ఏ కష్టమొచ్చినా, ఎక్కడి నుంచి ఫోన్ చేసినా వెనువెంటనే స్పందించి ఆ సమస్యను పరిష్కారం చేసే ఏకైక నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్. 2017 సంవత్సరానికి 28.18% ఉన్న సినిమా జీఎస్టీని దాదాపు 18.12% తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారు మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. ఎన్నో మంచి చిత్రాలకు, సమాజ హితం కోరే సినిమాలకి ట్యాక్స్ ఫ్రీ చేశారు మన తలసాని. ఎప్పటికప్పుడు సినిమా పెద్దలతో చర్చలు జరుపుతూ అభివృద్ధి వైపు అడుగులేస్తూనే ఉన్నారు మన తలసాని. కరోనా సమయంలో ప్రపంచమంతా అల్లకల్లోలమవుతున్నప్పుడు సినిమా ఇండస్ట్రీ కూడా అల్లాడిపోయింది. ఆ సమయంలో ప్రతి సినిమా కార్మికుణ్ణి కన్నబిడ్డల కళ్లల్లో దాచుకున్నారు మన తలసాని. సినీ కార్మికులకు రేషన్ కార్డుల విషయంలో, హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో ఎంతో సహకారం అందించారు మన తలసాని. చిన్న సినిమా షూటింగ్ కోసం సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టారు. చిన్న సినిమాలకి ఎక్స్ట్రా షో విధానాన్ని ప్రవేశపెట్టారు. కరోనా ముగిశాక సినిమాకు పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి, థియేటర్లకు పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ఎంతో శ్రమించారు మన తలసాని. ఏ సినిమా ఫంక్షన్ ఉన్నా, అది చిన్నదైనా పెద్దదైనా, పిలవగానే వచ్చే ఆశాజ్యోతి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. ఒక సినిమా ప్రేక్షకులు చూస్తే హిట్ అవుతుంది, కానీ సీనన్న ఏ రంగంలో ఉన్నా అది సూపర్ హిట్టే. అందుకే ఆయన రియల్ హీరో. మాతృదేవో భవ, పితృదేవో భవ, అతిథి దేవో భవ, ఆచార్య దేవో భవ అన్నది మన వేదాలలో చెప్పిన సనాతన సంస్కృతి.
ఆ సంస్కృతిని బలంగా నమ్మి శ్రామికుల కోసమే జీవించే ఇలాంటి శ్రామికుణ్ణి మనకి బహుకరించిన లలితాబాయ్ వెంకటేష్ యాదవ్ పుణ్య దంపతులకు మనం జీవితాంతం రుణపడి ఉండాలి. విష్ యు ఏ హ్యాపీ బర్త్డే టు యు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న.